ఇంత మనోభిప్రాయాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడినాడే, పవన్ కళ్యాణ్ ఇట్లే మాట్లాడినాడే, విషపత్రికలు ఇట్నే విషయాన్ని చిమ్మినాయే, వీరికి శిక్ష లేదా? గౌరవ సుప్రీంకోర్టు వారుగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నా విజ్ఞప్తి. వీరి మీద కేసులు నమోదు చేయాలా. ఒక్కరు కాదు కంప్లైంట్ ఇస్తానేది బుద్ధు వీళ్ళ మీద. ఒక నేరం జరిగితే దాని బాధితుడు ఒకడే ఇస్తాడు. ఇక్కడ 120 కోట్ల మంది హిందువులు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ మీద శిక్షించమని. సోషల్ మీడియాలో వాగిపోతాంది. నేను అభ్యర్థిస్తానా ఈ రాష్ట్ర హైకోర్టును కానీ సుప్రీంకోర్టు వారి గారిని, గౌరవ సుప్రీంకోర్టు వారిని సిబిఐ చేత విచారణ చేయించి మా మనోభిప్రాయాన్ని బ్రతికించినందుకు, భగవంతుని పట్ల మా విశ్వాసాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. కోర్టు ద్వారా వీళ్ళకు శిక్ష పడాల. అప్పుడే ఇంకొక విధవ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటాడు. ఎన్ని మాట్లాడినారు అసలుకు. ఆర్పి అనేవాడైతే మాట్లాడినాడు. జబర్దస్త్ వాడు కమిడియన్. రోజమ్మని ఎంత నీచగా మాట్లాడినాడు. రోజమ్మ కొవ్వుతో చేసినారు ఈ లడ్లు, రోజమ్మ పంది అని మాట్లాడినాడు వాడు. గుడిమెట్లు గడుగుతారా? కడగాల్సింది గుడిమెట్లు కాదయ్యా పవన్ కళ్యాణ్, కడగాల్సింది గుడిమెట్లు కాదు. చంద్రబాబు నాయుడు యొక్క నోటిని, నీ నోటిని ఫెనాయిల్ వేసి కడగాల. ఫెనాయిల్ బాత్రూములు కడుగుతారు, నోటిని కడగాల ఫెనాయిల్తో. అపవిత్రమైన మాటలు స్వామివారికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలకు మీ నోర్లు కడగాల. సంప్రోక్ష చేస్తారా మీరు? దేనికి సంప్రోక్ష? సంప్రోక్ష చేయాల్సింది గుడిమెట్లను, గుళ్ళను కాదు. అపవిత్రమైనటువంటి మీ మెదడును సంప్రోక్ష చేయాలా, మీ ఆలోచనను సంప్రోక్ష చేయాలా. ముందు మీరు మారండి. ఎంతటికి తెగిచ్చినారంటే మీరు అసలుకు కేవలం రాజకీయములో అధికారం కోసం ఏ గడ్డి కరిసేదానికైనా, ఏ సంఖ నాకేదానికైనా మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీ టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చేయాలా. మీ టార్గెట్ ఒకటే, జీవిత పర్యంతరం నువ్వు నీ కొడుకు ముఖ్యమంత్రిగా పెత్తనం ఎలగబెట్టాలా. దీనికోసం ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం తయారు కాలేదని సిబిఐ వారు ఇచ్చిన రిపోర్టు ద్వారా మన మనసులన్నీ ప్రశాంతమైనాయి. మనందరం సంతోషపడతా ఉన్నాం. దేవదేవుడైన ఆ ఏడుకొండల వానికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో తిరుపతి లడ్డును, దాన్ని మహాప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని చెప్పులు విడిసి పవిత్రమైనటువంటి హృదయంతో, భావంతో మనం ఆరగిస్తాం. అది భోజనం కాదు, మహాప్రసాదం దేవదేవుంది. ఈరోజు ఆ బాధ మనకు పోయింది. జంతువుల కొవ్వుతో తయారు చేయలేదు, పవిత్రంగానే తయారైంది. వీళ్ళే అపపవిత్రులు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముడ్డి దుడుచుకొని కూడా తరగా ఉన్నాయి కదా పత్రికలు. పిల్లల ముడ్డి దుర్చడానికి కూడా తరంగావు ఈ పత్రికలు. వీళ్ళు రాసిన విష ప్రచారమే బాగలేదు. ప్రజలారా, ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరము. స్పందించి ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకుండా, హిందూ ధర్మానికి భంగం కలిగించకుండా నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నోరు ఉండాల్సిన పరిస్థితి ఉండేలాగా ప్రజలు ముందుకొచ్చి ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుక మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా, పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి, లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా, తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళుంటే అన్ని గుళ్ళు కడిగించాలా, కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా, పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం, అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలు నమ్మి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియలే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ, అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష
వేసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు వీళ్ళకి? ఇంత దుర్మార్గమా వీళ్ళు, ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదే. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అయి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవో శ్యామలరావు కానీ, లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలా అక్కర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? పెట్టండి టికెట్లు. ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్, ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం, మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం, సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. మిస్ అయిపోయినారని చెప్పిన 30,000 మంది ఆడపిల్లల్ని ఈరోజు తీసుకొచ్చేవాళ్ళన్న ఆలోచన లేదు. నిజంగా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా? ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా. ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా. నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, మరి అది ఎందుకు చేయలేదు? ఆడపిల్లల్ని రేప్ చేస్తే మాట్లాడవు, రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడవు, విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీస్తే మాట్లాడవు. దేనికి నీకు ఓట్లు వేసింది? దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది? అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా. 1,00,000 మంది లడ్డు తిన్నారు అని చెప్పేసి, పందికోవు తిన్నారు, ఆవుకోవు తిన్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేని మాట్లాడతారు. ఈ రోజు అది లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా? అరే లేదంటే లేవయ్యా, దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని. కానీ కూటమి వాళ్ళు బాధపడుతున్నారు. అరే మనం ఒకటి చేయాలనుకున్నాం, ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడుతున్నారు. ఎవడైనా ఉంటారా? నువ్వు సనాతని అని చెప్పుకునే అతను, హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాం. హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి. కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే. ఈ తిరుపతి దాని గురించి సపరేట్గా మాట్లాడతాం, చెప్తాము ఏ విధంగా ప్రజలకు మోసం చేసినారు, ఏ విధంగా అని చెప్పేసి. కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్గా వీటినన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం. డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ముందుకు పోదాం. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. మామూలుగా తిరుమల ప్రొసీజర్ ఎలాంటిది అని అంటే,
నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. సుమారుగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటా అంటారు. దట్ ఈస్ జనరలీ హౌ ద ప్రొసీజర్ ఇస్. ఇంట్లో అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకటి చేసేది ఉండదు, ఒకటి పెట్టేది ఉండదు, ఇంకోటి ఉండదు. సో రోబస్ట్ టెండరింగ్ ప్రాసెస్, రోబస్ట్ గైడ్ లైన్స్ పుట్ ఇన్ ప్లేస్. ఆ రోబస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన వాళ్ళు క్వాలిఫై అయిన, చేసిన వాళ్ళకి L1 ఎవడు ఉంటాడో వాడికి ఇస్తారు. అది జనరలీ జరిగే ప్రక్రియ. రాజకీయాలకు సంబంధం లేదు. అంటే దేవుణ్ణి రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య తప్ప. సప్లై చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం సప్లై చేసిన కంపెనీ ఏదైనా ఉండొచ్చు, కానీ అమల్లో ఉన్న ఈ రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలా, లేకపోతే పర్మిట్ చేయరు. ఆ సర్టిఫికేట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు తిరుపతిలో ఉన్న TTDలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు. టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి. దిస్ ఈస్ జనరలీ ద ప్రొసీజర్. ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రావాలి, దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళు కాదు. మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కావాలి. సెన్స్ ఉండాలి. అసలు ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయింటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు.